మైనార్టీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో టెక్నికల్ ఎర్రర్ వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తప్పిదంతో జీతాలలో జాప్యం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం జోక్యంతో సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పారు. జీవో విడుదల చేసి జీతాలు ఇప్పిస్తామని చెప్పారు. సోమవారం లేదా మంగళవారం మైనార్టీ వెల్ఫేర్ ఉద్యోగులకు జీతాలు అందుతాయని భరోసా ఇచ్చారు. 365 మంది ఉద్యోగస్తులు టెర్మినేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కానీ డైలీ వేస్ కానీ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఏదైతే కంటిన్యూషన్ ఆర్డర్స్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అనేది ఒక చట్టపరంగా క్లియర్గా ఉండాలని చెప్పేసి కంటిన్యూషన్ ఆర్డర్స్ సంబంధించిన ఫైల్ సర్క్యులేషన్లో జరిగిన పొరపాటు వల్ల శాలరీస్ తక్కువ వేయడం జరిగింది. దానివల్ల మా ఉద్యోగస్తులందరూ కూడా చాలామంది ఆందోళన పడి మాకు వినతి పత్రం ఇవ్వడం, మా సెక్రటరీ మైనార్టీ సెక్రటరీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, అనేక మంది ఉద్యోగస్తులు ఆందోళన పడి వెంటనే ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా జరిగినటువంటి ఎర్రర్ అవుతుందో దాన్ని సరి చేపించి తిరిగి రివైజ్ జీవో ద్వారా మొత్తం కూడా వారికి రావాల్సినటువంటి జీతం అంతా కూడా వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. దానికి గాను జీవో నెంబర్ 1459 ద్వారా మా ఉద్యోగస్తుల యొక్క జీతాలంతా కూడా రివైజ్ చేసి తిరిగి వారికి కావాల్సిన ప్రభుత్వ విధానంగా కావాల్సిన శాలరీస్ అంతా కూడా ఉద్యోగస్తుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా ఉద్యోగస్తులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న మంత్రి గారు ఎవరు కూడా